వెల్కమ్ టు మన టీవీ న్యూస్. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎమ్మిగనూరు డిపో ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ సిబ్బంది. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంకుశ వైఖరి విడనాడాలని, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయమని ఆర్టీసీ యూనియన్ నాయకులు, సిబ్బంది పేర్కొన్నారు. జోనల్ కమిటీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డిపోలో నిరాహార దీక్షలో కె నాగరాజు డ్రైవర్, ఎం చంద్రయ్య కండక్టర్ మరియు యు బజారప్ప కండక్టర్ కూర్చోవడం జరిగింది. కడప జిల్లాలో, తిరుపతి జిల్లాలో కార్మిక ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జోన్ వ్యాప్తంగా చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పిఏ వలి అధ్యక్షత వహించి గేట్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ గత 65 రోజుల నుండి కడపలో నిరాహార దీక్షలు చేస్తున్న వారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప, జిల్లా ప్రజా రవాణా అధికారి కడప పట్టించుకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ను పక్కన పెట్టి డిపో మేనేజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతుందని, నిరాహార దీక్షల విషయమై కర్నూలు నుండి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పిఎండి ఇస్మాయిల్ వచ్చి సంఘీభావం తెలుపుతూ ఇప్పటికైనా మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే నేడు ధర్నా, రేపటి సమ్మెగా జరగడం తప్పుదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ఎస్ఎం రఫీక్, డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ల ఆధ్వర్యంలో జరిగింది. జోనల్ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా పలకాలని గ్యారేజీ కార్మికులను ఆహ్వానిస్తూ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా డిపో మేనేజర్ని కోరగా నియంతలా ప్రవర్తించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డిపో చైర్మన్ ఎంపీఎం సాహెబ్, ఎమ్మెల్యే రెడ్డి, జీపీ 50 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎవరు చూసుకుంటారు, ఏదో చూసుకుంటారని చెప్తే సమస్య మన వరకు వచ్చేంత వరకు మనకు ఎవరికి తెలియదు. కాబట్టి మనము ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా మనం కలిసి ఉంటే మన సమస్యను మనం సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్తున్నారు. ఈ రోజుల్లో మన స్త్రీశక్తి టికెట్ వచ్చిన తర్వాత కండక్టర్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలా అంటే స్త్రీశక్తి టికెట్లు కంటిన్యూషన్గా టికెట్లు కొడుతూ ఫ్రీ టికెట్లు కొట్టిన తర్వాత ఏదో ఒక కండక్టరు సడన్గా ఏదో టికెట్ ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు అలా ఏం జరుగుతుంది, స్త్రీశక్తి టికెట్ మీద ప్రతి బటన్ ఒత్తుతూ సడన్గా టికెట్ ఇవ్వమన్నప్పుడు అది కూడా స్త్రీశక్తి కింద టికెట్ వస్తే తర్వాత కలెక్టర్ కేసు అని చెప్పింది. తనిఖీ అధికారులు రాయడము, డిపో మేనేజర్లు సస్పెన్షన్ చేయడము, మరి వాళ్ళు మృతికి కారకుడు అవుతున్నారు. మరి డిపో మేనేజర్లు మనము ఉద్యోగస్తులమే అయిన తర్వాత మనకి ఏ సమస్యలు మనకి ఏవి ఉండవు, మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము. మరి ఎన్జిఓస్కి ఉన్నటువంటి సౌలభ్యాలు మనకు కూడా ఉంటాయని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి డిపో మేనేజర్లు వాళ్ళ యొక్క యూగోను వదలకుండా కార్మికులపై అరాచకమైనటువంటి ఆలోచనతో వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం ఎనగదొక్కాలని చెప్పి చూస్తున్నారు. ఎవరికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా కలిసికట్టుగా ఉన్నామంటే ఏదో అంటారు చూడండి, బలవైన సర్పము చలిచేమతో చావలు సుమతి అంటారు. ఎంత అధికారులు అయితేనేమి ఎవరైతే వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఉద్యోగమే మనలాగానే వాళ్ళే పైనుంచి దిగి వచ్చిన అయితే కాదు. కాబట్టి మనం కలిసికట్టుగా ఉండడం ఏదో ఈరోజు స్పెషల్ ఉన్నా ఎన్నికలు దిగినా తర్వాత ఏదో డ్యూటీలు దిగినా మనము బాధ్యతగా మన యొక్క కడప జోన్లో దాదాపుగా 53 డిపోలు ఉన్నాయి. మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఉన్నారో మరి 8 జిల్లాలు దాదాపుగా ఇక్కడ ఉంటే జిల్లాల సమస్యలు ఏం పరిష్కరించకుండా, తన దగ్గర ఉన్న అప్పీలు కూడా ఏమాత్రం పరిష్కరించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు. అది దాదాపుగా కడప జిల్లాలో అయితే 65 రోజుల నుంచి అక్కడ నిరాహార దీక్షలు నడుస్తూ ఉంటే కనీసం వారు పిలిచి మాట్లాడిన పాపన పోలేదు. మరి అదేవిధంగా తిరుపతి జిల్లాలో కూడా ఉద్యమం నడుస్తూ ఉన్నది. మరి జోన్లో ఉన్న అన్ని కేటగిరీలు ప్రమోషన్ ఇవ్వాలనేది మాది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా డిపో మేనేజర్లు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్యోగ భద్రత సర్కులర్ ఉందో 1/19ను ఉల్లంఘించి వాళ్ళు దమనకాండతో ఎక్కువ పనిష్మెంట్ ఇస్తూ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు డిపో మేనేజర్ గారు అయితేనేమి, ఆదోని డిపో మేనేజర్ గారు అయితేనేమి వాళ్ళు చట్టాలు గాలికి వదిలేసి తమ సొంత చట్టాలు అమలు పరుస్తూ మరి కార్మికులని భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్నారు. ఏది కూడా నియమ నిబంధనల మేరకు పనిచేయడం లేదు. మరి నాయకులు పోయి మాట్లాడితే కూడా వాళ్ళు ఏమాత్రము సమస్యల మీద స్పందించకుండా